గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క టోటల్గా మన యొక్క క్రెడా ప్రాపర్టీ 11th ప్రాపర్టీ షోలో మాది 28th స్టాల్ అండి. డిఎన్డిఎల్ ప్రాజెక్ట్స్ మాది. ఈ డిఎన్డిఎల్ టెంపుల్ సిటీ అని చెప్పి టోటల్గా ఇది 150 ఎకరాల్లో చేస్తున్నాం సార్ వెంచరు. అన్నిటికంటే ఏంటంటే టోటల్గా ఇప్పుడు వరకు ఇండియాలో ఎవరు వేయని విధంగా ఈ వెంచర్ని ఒక 4.5 ఎకరాల్లో అష్టాదశ పీఠాలతో 18 అమ్మవారి శక్తి పీఠాలతో స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇది దానివల్ల చాలా విజయవాడ కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదండి. అది గర్వంగా చెప్పుకుంటున్నాం మేము మా డిఎన్డిఎల్ ప్రాజెక్ట్ తరఫున. ఇప్పటి వరకు మేము దగ్గర 24 నుంచి 30 వెంచర్స్ వరకు వేసాము. ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్ హౌస్, అపార్ట్మెంట్స్ అన్నీ కలిపి. కాకపోతే ఇది మాత్రం టోటల్గా కృష్ణా జిల్లాలో మనము పామర్ ఏరియాని డిసైడ్ చేసుకున్నాం సార్. టోటల్గా పాస్ట్ 1 ఇయర్ నుంచి మేము అక్కడ ల్యాండ్స్ అన్ని ఎక్వైర్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు 50 ఎకరాల్లో ఫస్ట్ ఏంటంటే కస్టమర్ ఆఫర్కి చాలా తక్కువ ప్రైజ్లో 5,500కే కస్టమర్ ప్రైజు సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ ప్రకారం ఇస్తున్నామండి. అది కూడా ఏంటంటే దీనిని ఫస్ట్ అప్రూవల్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఎకరం టైప్లో ఇస్తున్నాము. కస్టమర్లకు చాలా లాభం చేకూరుతుంది దానివల్ల. ఎందుకంటే 100% వాళ్ళు ఎంత పెట్టుబడి అయితే పెట్టారో దానికి డబల్ అమౌంట్ వచ్చే విధంగా మేము ప్రాపర్టీ చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే కస్టమర్కి చాలా లాభం చేకూరుతుంది. నెక్స్ట్ 50 ఎకరాల్లో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, మన యొక్క విజయవాడ క్లబ్ ఎలా ఉందో అలా దాని 35 ఎస్ఎఫ్టీలో ఉంది సార్. 35,000 ఎస్ఎఫ్టీలో మనం 1.5 lakh స్క్వేర్ ఫీట్లో ఉండే విధంగా టోటల్గా దాన్ని ఒక పెద్ద క్లబ్ హౌస్ని, తర్వాత ఏంటంటే అన్నిటికంటే స్విమ్మింగ్ పూల్ కూడా అతి ఎక్కువగా చాలా పెద్దది అనమాట. అంటే ఏంటంటే దీంట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఎస్ఏపీ వాళ్ళతో మేము లింక్ పెట్టుకొని దాని ద్వారా ఏంటంటే చాలా పెద్దది స్విమ్మింగ్ పోటీలు అక్కడ జరిగే విధంగా చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ని, తర్వాత ఏంటంటే 50 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్క్ని ఒకటి ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు వరకు మన యొక్క ఇండియాలో ఎక్కడో బాంబేలో, పూణేలో ఉన్నాయి. కానీ ఇలాంటి ఈ యొక్క 300 ఎకరాల్లో టోటల్గా 150 ఎకరాలు ఇప్పటి వరకు ఎక్వైర్ చేశాం సార్. దీంట్లో ఈ 50 ఎకరాల్లో నెంబర్ 1గా ఏంటంటే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఒకటి అందరికీ ఉపయోగపడుతుంది. విజయవాడకి ఫేమస్ కనకదుర్గమ్మ టెంపుల్ ఎలాగ ఫేమసో మా పామర్ర వెంచరు 18 అవతారాలతో ఉన్న డిఎన్డిఎల్ టెంపుల్ సిటీ అనేది అమ్మవారి అవతారాలన్నీ అక్కడ ఇచ్చేసి వితిన్ 4 yearsలో కస్టమర్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఎంత కొనుక్కున్నారో దానికి 4 to 5 times వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్. దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ అందరికీ మంచి గుడ్ ఆపర్చునిటీ ఈరోజు పెట్టాము. ఓన్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ 5,500కే ఇస్తున్నాం సార్. ఈరోజు గజం 5,500 ఓన్లీ సిఆర్డి అప్రూవల్. కాబట్టి ఏంటంటే మీరందరూ ఈ యొక్క సద్వినియోగం చేసుకుంటారని, కస్టమర్స్ కానీ మార్కెటింగ్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఈ యొక్క డిఎన్డిఎల్ టెంపుల్ సిటీ యొక్క ఎండి గారైన సురేష్ గారు కొంచెం బయట ఉన్నారు. కాబట్టి ఏంటంటే టోటల్గా ఈ ప్రాజెక్టు అడ్వైజర్గా, డైరెక్టర్గా టోటల్గా నేనే చూసుకున్నా. తర్వాత నా తర్వాత మా దేవి గారు దీని గురించి మాట్లాడతారు. హలో ఎవ్రీవన్, నా పేరు విజయదుర్గా దేవి అండి. ఈ డిఎన్డిఎల్ టెంపుల్ సిటీ అనేది చాలామంది కస్టమర్లకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు. సో ప్రతి ఒక్క సామాన్యుడికి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ ఆఫర్ పెట్టామండి. ఇప్పుడు కేవలం గజం 5,500కే ఇస్తున్నాము. ఈ ఆఫర్ అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ టు ఆల్. సంక్రాంతి పండుగ ఆఫర్ సందర్భంగా ఈ ఆఫర్ పెట్టామండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు రాజగోపాల్. భవిష్య డెవలపర్స్ 2005 నుంచి మనకు రియల్ ఎస్టేట్లో కొనసాగుతుందండి. గత 20 సంవత్సరాల నుంచి మనము భవిష్య డెవలపర్స్ వాళ్ళు దగ్గర 30 నుంచి 40 ప్రాజెక్టుల వరకు కంప్లీట్ చేశారండి. వీళ్ళు ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. వీళ్ళు ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి మనకు సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్స్ మన కంకిపాడు దగ్గర చలివేంద్రపాలెం అనే విలేజ్కి బిఫోర్ దగ్గర చేస్తున్నారండి. 50 ఎకర్స్లో గేటెడ్ కమ్యూనిటీ. అండ్ గన్నవరం దగ్గర పాత వెంచర్స్ కొన్ని చేశారండి. అండ్ విజయవాడ టు హైదరాబాద్ రోడ్లో కూడా సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్స్ కంప్లీట్ చేశారండి. ఇప్పుడు మనకు పోరంకి నుంచి నిడమనూరు వెళ్ళే రోడ్లో విల్లాస్ 62 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 75% వర్క్ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన బ్రోచర్ అండి ఇది. అండ్ ఆల్సో కొలనకొండ దగ్గర మనకు విల్లాసు
ఇండివిజువల్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్ అండ్ 2 BHK అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మనకు ఈడ్పుగొల్ల దగ్గర రిటైర్డ్ హోమ్స్ అని చెప్పి విజయవాడలోనే ప్రప్రథమంగా భవిష్య డెవలపర్స్ వాళ్ళు అంటే R3 డెవలపర్స్ వాళ్ళు ఆనంద లహరి అని చెప్పేసి అక్కడ మనకు రిటైర్డ్ హోమ్స్ స్టార్ట్ చేశారండి. గోశాల బస్ స్టాండ్కు దగ్గరలోనే ఉంటుంది. దయచేసి మీరందరూ మా భవిష్య డెవలపర్స్ని ఒకసారి సందర్శించి మీ పెట్టుబడిని భద్రంగా చేసుకోగలరని కోరుకుంటున్నా అండి. భవిష్య డెవలపర్స్ని ఒకసారి సందర్శించి మీ పెట్టుబడికి భద్రత చేకూర్చుకోగలరని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అయాన్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అండి. వాటర్కి పైనియర్ కంపెనీ. వాటర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మొత్తం మన దగ్గర అవైలబుల్ దొరుకుతుంది. అది వాటర్ ప్యూరిఫైర్ కానివ్వండి, వాటర్ సాఫ్ట్నర్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ, STP, WTP, ETP, వాటర్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లం ఉన్నా సరే మన అయాన్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో దొరుకుతుందండి. ఇక్కడ వచ్చేసి జీ సొల్యూషన్ నాగేశ్వరరావు గారని డిస్ట్రిబ్యూటర్ ఈ AP మొత్తానికి. ఆల్ టైప్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ అండ్ హీట్ వాటర్కి మీకు కావాలనుకుంటే హీట్ వాటర్ది, అదేవిధంగా సాఫ్ట్ వాటర్ కావాలంటే సాఫ్ట్నర్సు. ప్రజెంట్ సినారియాలో ప్రతి ఒక్కరూ RO డ్రింకింగ్ వాటర్ లైక్ బోర్ వాటర్ని మినరల్ వాటర్ లెక్క కన్వర్ట్ చేయడం. వాటర్ ప్లాంట్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్ పర్ అవర్ నుంచి 50,000 లీటర్ పర్ అవర్ వరకు మన దగ్గర అవైలబుల్ దొరుకుతాయి. వీటితో పాటు అల్కలైన్ అయనైజర్ మిషన్స్ కానీ దొరుకుతున్నాయి. ప్రజెంట్ సినారియాలో ప్రతి ఒక్కరు అడుగుతున్న విషయం ఏంటంటే వాటర్ లెవెల్లో pH తక్కువ ఉంటుంది RO సిస్టంలో. ప్రజెంట్ pH ఇమ్యూనిటీ లెవెల్ పెరిగేదానికి కానీ మొత్తాని కోసం అల్కలైన్ మిషన్ అనేది అయనైజర్ కానీ మనం అవైలబుల్ చేస్తున్నాం సార్. ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రమేష్. మేజర్గా ఇల్లు అనేది అందరికీ ఒక కళ. మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్ అనే తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అమరావతిలో మేజర్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటి అంటే ఏదో ఇల్లు కట్టుకున్నామా అయిపోయిందని కాదు, ప్రతి ఒక్క ఫెసిలిటీ, ప్రతి ఒక్క ఎమ్యూనిటీ, ఫెసిలిటీ అనే కన్నా ఎమ్యూనిటీ. నేను ఇల్లు కట్టుకున్నాను అంటే నా తరతరాలకు కూడా ఒక ఆణిముత్యంలాగా ఉండాలి అనే కాన్సెప్ట్ని పారామౌంట్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఎంతో ఆలోచించి దాదాపుగా 25 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక టీమ్, టెక్నికల్ టీమ్ కూర్చొని మన భారతదేశంలో ఉన్న ప్రతి ప్రదేశాన్ని చూసి తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్క టెక్నికల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నదో అవన్నీ చూసి విశ్లేషించిన తర్వాత మన అమరావతిలో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. ఈ కన్స్ట్రక్షన్ కూడా ఏదో 15 ఏళ్ళ 20 ఏళ్ళ అని కాకుండా లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రేపు ఈరోజు నేను కట్టుకున్నాను ప్లస్ రేపు నా పిల్లలకి ఇస్తే వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకునే విధంగా, ప్లస్ ప్రాపర్టీ కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఇల్లు కట్టుకున్నాము ఉన్నామని కాదండి. ప్రాపర్టీ అనేది ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా గ్రూప్ వచ్చేసి కంప్లీట్గా ఎనలైజ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ జరిగింది. ప్రస్తుతానికి మాత్రం 2 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఒకటి వచ్చేసి గరుడ ఎన్క్లేవ్. దీనిలో ఏంటంటే ప్యూర్లీ ఎక్కడైతే మెట్రోకి స్థాయి, మెట్రో సిటీస్లో ఉన్న ప్రతి ఒక్క ఫెసిలిటీని, ఎమ్యూనిటీని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ నేనేదో చెప్తున్నాను కాదు, ఒక్కసారి మీరు విజిట్ చేయండి. మా యొక్క ప్రతి ఒక్క సైట్ విజిట్లో కూడా ప్రతి ఒక్కటి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏమైనా చిన్న క్వైరీస్ ఉంటాయి. ఒకసారి మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్వైరీస్ అయితే ఏమీ ఉండదు. ప్లస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని అంటామండి. ఈరోజు నేను ప్రాపర్టీ కొన్నాను అంటే 2 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత అవుతుంది, 5 సంవత్సరాల తర్వాత వాల్యూ ఎంత అవుతుంది. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు 15 ఏళ్ళు అంటున్నారు కదా, కానీ మేమేమంటామంటే ఈరోజు మీరు కొనండి, 15 సంవత్సరాల తర్వాత 50 రెట్లు మీకు రిటర్న్స్ పొందుతారు అనేది మా కాన్సెప్ట్. ప్లస్ కన్స్ట్రక్షన్ కూడా ఏంటి అంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లస్ ప్రతి ఒక్క బ్రాండ్ యూజ్ చేస్తున్నాం. టాటా స్టీల్ లాంటి స్టీల్ వాట్ యూజ్ చేస్తున్నాము. ఇంటీరియర్ డెకరేషన్ కూడా నెంబర్ 1 బ్రాండ్. మీరు పలానా బ్రాండ్ కావాలి అంటే మేము ఆ బ్రాండ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, మా ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇల్లు ఎలా అయితే కట్టుకుంటున్నారో అలా ప్రతి ఒక్క కస్టమర్కి, ప్రతి ఒక్క క్లయింట్కి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. నేను దగ్గర ఉండి ఇటుక పేర్చి, ప్రతి ఒక్క పాయింట్ పేర్చి, ప్రతి ఒక్క మేస్త్రితో మాట్లాడి, ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా అయితే మేము కట్టుకుంటామో అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్క కస్టమర్కి ప్రతిదీ వారికి ఆ ఫీలింగ్ వచ్చేలాగా మేము ఇంపార్టెన్స్ చూస్తున్నాం. ప్లస్ ఒక్క నిమిషం, వాకింగ్ కాస్టేజ్
తర్వాత హోమ్ థియేటర్. సో ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరనే కంప్లీట్గా ఏవైతే కన్స్ట్రక్షన్ అవుతుందో ఒక కమ్యూనిటీ హాల్గా సో హోమ్ థియేటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో హోమ్ థియేటర్లో రెండు విషయాలు ఇప్పుడు ఇవాళ రేపు ఏంటి అంటే ఎక్కడైతే మనం బేసిక్గా కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నామో ఒక ఇల్లు 2 ఇల్లు కాదు, దాదాపు 150 నుంచి 200 ఫ్లాట్స్ ఉంటాయి, 200 మంది కుటుంబాలు ఉంటాయి. సో హోమ్ థియేటర్ సేమ్ అదేవిధంగా 24 hours హాట్ వాటర్, తర్వాత పిఓపి సీలింగ్ మాత్రం ఇస్తుంది. ఈ పిఓపి సీలింగ్ కూడా సింగిల్ లేయర్, డబుల్ లేయర్, మల్టీ లేయర్ అని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి పిఓపి సీలింగ్ ఇస్తున్నాము. ప్లస్ అదేవిధంగా ప్రైవేట్ లాబీ అండి. ప్రైవేట్ లాబీ ఎందుకు అంటే 30, 40, 50 కుటుంబాలు ఉన్న చోట నేను కాసేపు నా కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను. డెఫినెట్లీ నేను కోరుకుంటాను. కమ్యూనిటీ హాల్ లాగా వేసుకోగలగా, లేదంటే నాకు ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నాయి, బయట నుంచి ఎవరైనా వచ్చారు, నేను ప్రైవేట్గా మాట్లాడుకోవాలి, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు, ప్రైవేట్గా మాట్లాడుకోవాలి అని నాకు కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాత్రము ప్రైవేట్ లాబీ ఇస్తున్నాం. సేమ్ అదేవిధంగా డక్ట్ ఏసీ, సెంట్రల్ ఏసీ. ఇప్పుడు మీరు ఈ హాల్లో సెంట్రల్ ఏసీ ఉండటం వల్ల మీకు ఆ చిల్నెస్ అనేది ఇప్పుడు ఎండాకాలంలో 40, 45, 50, 55 కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో డక్ట్ ఏసీ ఉండటం వల్ల పవర్ తక్కువ ఖర్చు అవుతుంది, ప్లస్ దాంతోపాటు చిల్నెస్ ఉంటుంది. సో ఈ ఆధునికమైన ఫెసిలిటీస్ మ్యాక్సిమం ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్ చూస్తున్నాము. హైదరాబాద్లో ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో సేమ్ టు సేమ్, కాకపోతే కొంచెం బెటర్గా ఇస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మన అమరావతి మనము ఢిల్లీతో కంపీట్ చేయాలి, సేమ్ అదేవిధంగా ముంబైతో కంపీట్ చేయాలి. సో ఆ ఫీలింగ్ అనేది బెంగళూరుతో కంపీట్ చేయాలి, ఐటీ రాజధాని అయిన బెంగళూరుతో కంపీట్ చేయాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా నెక్స్ట్ ఐటీ హబ్ ఏంటి అంటే అమరావతిగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు యశ్వంత్. హిమ్జా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్నాను. సో మా హిమ్జా కన్స్ట్రక్షన్స్ ఇప్పటికి 14 years ప్లస్ అయింది స్టార్ట్ చేసి. కరెంట్లీ మా హిమ్జా కన్స్ట్రక్షన్స్లో 6 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ విల్లాస్ కూడా ప్లాట్స్ కూడా చేస్తున్నాము. సో మన ప్రాజెక్ట్స్లో కూడాను ప్రతిదీ కూడా ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ని తగ్గకుండా మధ్యతరగతి వాళ్ళ నుండి ప్లస్ అండ్ ఆల్సో అబవ్ మిడిల్ క్లాస్ అండ్ వాళ్ళకి కూడా మనం అందరికీ కేటర్ చేస్తున్నాము. మా దగ్గర ప్రాజెక్ట్స్ బడ్జెట్ వచ్చేసి 35 lakhs నుండి మొదలుకొని అప్ టు మీకు 3.5 CR రేంజ్లో వరకు ఉన్నాయి. విత్ ఆల్ ఏపీ సిఆర్డిఏ అండ్ రెరా రిజిస్టర్ అప్రూవల్స్ అయితే మన ప్రాజెక్ట్స్కి ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా మనం టోటలీ 25+ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఆల్సో కమర్షియల్స్లో కూడా మనం చేస్తున్నాము. అండ్ ఆల్సో మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. అండ్ మేజర్గా మేధా ఐటీ పార్క్కి, హెచ్సిఎల్కి, ఎయిర్పోర్ట్కి అండ్ వెస్ట్ బైపాస్కి అండ్ ఇప్పుడు కొత్తగా రాబోతున్న అమరావతి అండ్ గన్నవరం యొక్క 10 రైల్వే టెర్మినల్కి అతి చేరువలో ఉంటున్నాయి మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా. అండ్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెస్ట్ బైపాస్ ద్వారా కానీ ఎటైనా కానీ మన సిటీకి నిమిషాల్లో చేరుకోవచ్చు. అండ్ ఈ ప్రాపర్టీ షో అందరికీ విచ్చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మా ప్రాజెక్ట్స్లో సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. కబోర్డ్స్ అండ్ ఫ్రీ ఏసీస్ అనేవి ఆఫర్స్ ప్రస్తుతానికి అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసిన వారికి ఇస్తున్నాము. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, సైట్ విజిట్ చేయండి. మా దగ్గర ఉన్న యూనిక్ కమ్యూనిటీస్ని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు అంతా ఓకే అనుకుని నచ్చితే కొనండి. DNA టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే. థ్యాంక్ యూ.